ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడినట్టుగా, వారికి భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఖచ్చితంగా స్పష్టంగా నీతో నాతో చెప్తున్నాడు, వారికి భయపడకు, వారి నుంచి నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను. వారి నుంచి నిన్ను జాగ్రత్త చేయటకు, కాపాడడానికి నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు ఎవరి విషయంలో భయపడుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నానని భయపడుతున్నావా? దేని విషయంలో నువ్వు జంకుతూ ఉన్నావేమో. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, మనుషులను చూసి భయపడ్డకు నరుడు ఏ పాటి సర్వశక్తి కలిగిన దేవుని ముందు. కానీ నువ్వు ఆయనకు భయపడుతున్నావు. నీ ప్రక్కనే నీలోనే జీవం కలిగిన దేవుని పెట్టుకొని నువ్వు భయపడుతున్నావంటే జ్ఞానం లేకుండా ఉన్నామని అర్థం, లేదా మనము ఆ యొక్క విశ్వాసం లేకుండా కలిగి ఉన్నామని అర్థం. కానీ దేవాది దేవుడు, శక్తి కలిగిన దేవుడు నీలో ఉండి అంటున్నాడు, అందుకని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీ వెంట వస్తున్నాను, నీతోనే ఉన్నాను, కాబట్టి నువ్వు భయపడొద్దు అంటున్నాడు. మోషే అడిగాడు, నువ్వు నా వెంట రాకపోతే నేను వెళ్ళను ప్రభా, ఎందుకంటే నేను నారుడను, నాకు తెలుసు నా సామర్థ్యం ఏంటో, నేనేమీ నా సొంతగా నేను చేయలేనని తెలుసు. ఎర్ర సముద్రం ఎదురొస్తే మనిషి ఏం చేయలేడు, ఎరికో గోడలు ఎదురొస్తే మనిషి ఏమి చేయలేడు, అది మనిషికి తెలుసు, మోషే కూడా తెలుసు. అందుకే అన్నాడు ఆయన, నువ్వు రాకపోతే నేను ఈ ప్రజలను తీసుకొని నేను వెళ్ళను ప్రభు అన్నాడు. ఈరోజు నువ్వు కూడా అడుగుతున్నావు, నేను ఎలా వెళ్ళగలను ప్రభు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీతో వస్తున్నాను, నేను విడిపించుటకు నీకు తోడుగా ఉన్న దేవుడను, నువ్వు భయపడకు అంటున్నాడు దేవుడు. అటు కృప పరిశుద్ధుడు అని దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసు, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలయ్యా. నువ్వు మాతో అంటున్నావు తండ్రి ప్రభా, నిన్ను విడిపించుటకు నేను నీ తోడుగా ఉంటున్నానని వాగ్దానం చేస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు నేను ఒంటరిని ప్రభా అని అంటున్నారో, లేకపోతే అయ్యా నాకు భయంగా ఉంది ప్రభా అని అడుగుతున్నారో ప్రభా, ఈరోజు నువ్వు నేను నీకు తోడుగా వస్తున్నానని వాగ్దానం చేస్తున్నాను. ఎంతమంది బిడ్డలు మరి ప్రభా ఈ సమస్యను తీర్చు అంటున్నారు. అయ్యా అది కుటుంబ సమస్య, ఆరోగ్య సమస్య ప్రభా యేసయ్యా, అయా వివాహ సమస్య ప్రభా యేసయ్య, ఏ సమస్య అయినా, బిడ్డల సమస్య అయినా తండ్రి ప్రభా యేసయ్య, భర్తతో కూడిన సమస్య ప్రభా, ఆయా తండ్రి నీకు వందనాలు తండ్రి. నింద అవమానం పాలవుతున్న జీవిత సమస్య, దాని నుంచి నువ్వు విడిపించుటకు నువ్వు తోడుగా ఉండి నేను విడిపించుటకు నేను నీతో వస్తున్నాను అంటున్నావు ప్రభా. అంటే కృప ఇచ్చినందుకే వందనాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి, వారందరికీ కూడా మంచి ఆయుష్, దీర్ఘాయుష్, కృపా కాపుదల చూస్తున్న ప్రతి బిడ్డకి వీరికి కూడా మీరు దయచేసి ఆరోగ్యము, ఐశ్వర్యం, ఘనత దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.